సో దర్శనం అయిపోయింది, ప్రసాదం అయితే తీసుకున్నాం, ఒక 2-3 పిక్స్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ మీరు గంటలు నిమిషాలు వ్లాగ్లో చూస్తూ ఉంటారు నన్ను. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏదైనా కొత్త ప్రదేశానికి నేను వచ్చినప్పుడు అప్డేట్ ఫస్ట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా లింక్ నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటా. ప్లీజ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. దర్శనం, ఫోటోలు, తర్వాత గోపురం నుంచి వ్యూస్ అన్నీ కూడా కవర్ చేశాక మనకి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 9 గంటలు అయింది. మనకు 9:30కి అయితే ట్రైన్ ఉంది. చూద్దాం, ఏదైనా కూడా రాసిపెట్టి ఉండాలి. మనం గోకర్ణకి ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా అని. సో ఎలా రాసిపెట్టి ఉంటే అలా అవుతుంది. కానీ మన ప్లాన్ అయితే ఏది మిస్ అవ్వదు. ఒక్కసారి జాన్వి హర్ష ప్లాన్ చేశాడంటే అది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ప్లాన్ అయితే మనం వెళ్దాం. మేబీ టైమింగ్స్ మిస్ అవ్వచ్చు కానీ ప్లాన్ అయితే మిస్ అవ్వదు, ఐఎమ్ షూర్. ఇప్పుడైతే మనం విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకొని ఇక్కడ కూడా మీకు మంచి వ్యూస్ చూపించాలనుకుంటున్నా. ఆల్రెడీ మీకు స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, రాజగోపురం నుంచి మురుడేశ్వర్ స్టోరీ. లైక్ నా వేలో ఎక్స్ప్లోర్ చేశారు. రా ఉంటుంది అంతే మన ప్యాక్ అంతా. एक दर्शन घेतलंय. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఉన్న ఒక రోజులో మనం ఎలాంటి పుణ్యక్షేత్రాలు తిరిగినట్టయితే ష్యూర్గా మనకు అంత మంచి జరుగుతుంది. ఐ బిలీవ్ దట్. డెఫినెట్లీ నాకు కూడా జరిగాయి చాలా. మొత్తం చూస్తున్నాము షణ్మాత్ముని గుడి అనమాట. షణ్మాత్ముడు మనకు కొన్నిసార్లు చాలా మంచి చేస్తారనమాట. అంటే ఆయన పాజిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, మనకంతా మంచిగా జరుగుతుంది. ఆయన ఒకవేళ నెగిటివ్గా జరగాలని మన వైపు అనుకున్నాడు అనుకోండి, అంతా నెగిటివ్గా జరుగుతుంది. సో షణ్మాత్ముడు చాలా పవర్ఫుల్. ఆయన్ని ప్రే చేసుకోవాలి, స్వామి మీరు మాకు అంతా పాజిటివ్గా జరిగేలా చూసుకోండి. ఓం నమో చూసుకోవచ్చు, నంది, గోపురం, తర్వాత ఇక్కడే శివుడు ఉంటాడనమాట. మనం భూ కైలాస్ చూడడానికి అయితే టోకెన్ తీసుకోవాలన్నమాట, 20 రూపీస్. మనకు కెమెరా కూడా అలో ఉంటుంది. సార్ ఒక టికెట్ ఇవ్వండి. సో భూ కైలాస్ చూడడానికి అయితే 20 రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. లోపల మనకు కెమెరా కూడా అలో ఉంటుంది. దానికి టికెట్ చూపించాలి. ఇక్కడ భూ కైలాస్ కేవ్ ఎంట్రెన్స్ అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం. భూ కైలాస్ అంటే చూసుకోవచ్చు, అక్కడ జరిగినటువంటి స్టోరీ అయితే ఇక్కడ మనకు ఒక శిల్పాలన్నీ వీళ్ళు ఇలా చేసి ఎంతో చక్కగా లేక మనకు దీన్ని 3D వ్యూ కూడా అనలేమంటారు, 5D. ఎందుకంటే సౌండ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆత్మలింగం గురించి ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ అంతా కూడా ఇలా శిల్పాల రూపంలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. 20 రూపీస్ అయితే వర్త్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే ఎక్కడో మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ స్టోరీ రూపంలో మనం ఎంతో ముఖ్యమైన విషయాల గురించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. నాకంటే కొంచెం పర్లేదు అనిపించింది. లైక్ మనం చాలా తెలుసుకోవచ్చు అండ్ చాలా బాగుంది కూడా. లోపల ఏసీ కూడా ఉంది, బయట అయితే చాలా హ్యూమిడిటీ ఉంది కదా. ఆ 20 రూపీస్కి ఏసీ, తర్వాత ఇక్కడ మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రావణుడు శివుడి కోసం తపస్సు చేస్తుంటారనమాట, మహాతపస్సు చేస్తుంటారనమాట. మహాతపస్సు చేస్తుంటే ఇక్కడ కైలాసంలో విష్ణుమూర్తి నారదుడు వాళ్ళు వెళ్ళి చెప్తారనమాట, ఇలా రావణుడు మహాతపస్సు చేస్తున్నాడు, ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్తే, తర్వాత రావణుడు చాలా తపస్సు చేసిన తర్వాత ఆ కైలాసాన్ని మొత్తం, ఆ భూమండలాన్ని మొత్తం అనేది ఇలా లిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే శివుడు, గణపతి, పార్వతి ఉన్నారు. ఇక్కడ 10 తలల రావణుడు కైలాసాన్ని మొత్తం పర్వతాన్ని మొత్తం అలా ఎత్తడం జరుగుతుంది అనమాట.
ఇక్కడ చూసుకుంటాడు అనమాట. తన భక్తిని నిరూపించుకోవడానికి ఇలా తనని శివుడిని కోరికలు అయితే కోరడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా శివుడి గురించి తెలిసిందే కదా, ఆయన చాలా మంచివారు అనమాట. ఎవరు ఏమడిగినా లైక్ చెడ్డ వాళ్ళు అడిగినా మంచి వాళ్ళు అడిగినా ఆయన ఇచ్చేస్తారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే కాళికామాత, రావణుడు, నారదుల వారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దానం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మహారాజుల వారు, ఋషులు, పండితులు అండ్ రావణుడు తనని తీసుకెళ్ళడం అయితే చూసుకోవచ్చు. ఎంత చక్కగా దర్శించారంటే 10 తలల రావణుడిని ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత చక్కగా ఉందంటే ఈ విగ్రహాలన్నీ కూడా రావణుని యొక్క లైక్ విగ్రహ స్వరూపం అయితే చూసుకోవచ్చు. ఆయన ఉగ్రుడిగా మారినప్పుడు ఎలా ఉండేది. అప్పుడు శివుడు ఓకే నువ్వు ఏం చేసుకోకు, నువ్వు నా కోసం ప్రే చేసావు, లైక్ నా కోసం ధ్యానం చేసావు అని తన యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత నారదుల వాళ్ళకి ఊరినే ఉంటారా తెలిసిందే కదా, నారదుల వారి గురించి వెళ్తారు. వెళ్ళి గణపతి దగ్గర చెప్తారనమాట, ఇలా మీ నాన్నగారు శివుడు ఇలా ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చారు, రావణాసుడు మహాతపస్సు చేస్తే ఇంకా మీ నాన్నగారి గురించి తెలిసిందే కదా, చాలా మంచి వాళ్ళు, ఎవరు ఏమడిగినా ఇచ్చేస్తారంటే నారదుడు ఇంకా చెప్పేస్తాడనమాట గణపతికి. అప్పుడు గణపతి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేసి మారువేషంలో ఇలా చిన్న బాలనిలా వెళ్తాడనమాట. చిన్న పిల్లోడిలా వెళ్ళి ఆ దారిలో ఉంటాడనమాట. ఆ దారిలో ఉన్నప్పుడు రావణాసుడు అప్పుడే లైక్ మార్నింగ్ ఉంటుంది చూసుకోవచ్చు. అక్కడ సంధ్యా సమయం లేదా సూర్య సమయంలో ఆయన స్నానం చేయడం అయితే అలవాటు ఉంటుంది అనమాట. ఆ ఆత్మలింగాన్ని ఆ బాలుడికి ఇచ్చి కొద్దిసేపు పట్టుకోబాబు నేను ఇలా స్నానం చేసి వస్తానని చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత మారవేషంలో వచ్చిన బాలుడు తెలుసు కదా ఎవరు, గణపతి. ఆ గణపతి ఊరినే ఉంటాడా, ఉండడే. ఎందుకు, ఆయన వాళ్ళ నాన్నని కాపాడుకోవాలి, వాళ్ళ నాన్నగారికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో మారవేషంలో వచ్చింటాడనమాట. వచ్చి ఆ విగ్రహాన్ని పట్టుకొని ఉంటాడనమాట. ఆ రావణాసుడు విగ్రహం ఇచ్చిన తర్వాత చెప్తాడు, ఆ విగ్రహాన్ని నేను ఎంతసేపు పట్టుకోగలను అంతసేపు పట్టుకుంటాను, 3 సార్లు రావణ రావణ అని పిలుస్తాను, నువ్వు పట్టించుకోకపోతే ఆ విగ్రహాన్ని ఇక్కడే పెట్టేస్తాను అని చెప్తాడనమాట. ఇక్కడ చూడండి అదే దృశ్యం జరుగుతుంది. ఆ బాలుడు రావణ 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 అనేసి అరుస్తున్నాడు అనమాట, నేను కింద పెట్టేస్తున్నా అనేసి. రావణుడు టెన్షన్తో వద్దు 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 నేను వస్తున్నా అంటాడనమాట. కానీ తెలుసు కదా మారువేషంలో ఉన్నటువంటి ఆ బాలుడు ఖచ్చితంగా కింద పెట్టేస్తాడు. ఆ పెట్టిన చోటే మనకు ఇలా జరుగుతుందన్నమాట. అప్పుడే రావణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అతను అంత కష్టపడి లైక్ రేయింబగుళ్ళు ధ్యానం చేసి శివుడిని ప్రార్థించిన తర్వాత శివుడు లైక్ కరుణించినటువంటి ఆ ఆత్మలింగాన్ని అలా ఆ బాలుడు మారువేషంలో, గణపతి మారువేషంలో వచ్చి అలా శివలింగాన్ని ఆ సముద్ర బొడ్డున అలా పట్టుకోమని చెప్తే కింద పెట్టేస్తాడు. సో అందుకు రావణాసుడికి చాలా కోపం వస్తుంది. ఆ శివలింగాన్ని ఎత్తడనమాట. శివలింగాన్ని కింద పెట్టేసిన తర్వాత అతను మారువేషం అన్నది వెళ్ళిపోతుంది. శివుడు కూడా ప్రత్యక్షమవుతాడు. అందరూ కూడా హ్యాపీ అవుతారు, ఎవరు దేవతలు వాళ్ళందరూ. ఎందుకంటే ఒక గొప్ప గండం తప్పింది అనే ఉద్దేశంతో చూసుకోవచ్చు. రావణుడు ఎంత కోపంతో ఆ శివలింగాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మారువేషంలో వచ్చినటువంటి గణపతి రూపంలోకి వెళ్ళిపోయాడు. ఆ శివలింగం ఎంత ఎత్తడానికి ప్రయత్నించినా కూడా మనకు పెద్దగా అవుతుంది తప్ప ఆ కోపంలో రావణాసుడు శివలింగాన్ని పగలగొట్టడానికి అయితే ప్రయత్నిస్తాడనమాట. అప్పుడే ఆ శివలింగం యొక్క ముక్కలు ఏదైతే ఉన్నాయో చీలికలు ఈ మురుడేశ్వర్లో పడడం అయితే జరుగుతున్నాయి. అదే ఇక్కడ స్టోరీ. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మురుడేశ్వర్, గుణవంటేశ్వర్, దారేశ్వర్, సజ్జేశ్వర్, గోకర్ణ, అక్కడ ఏదైతే ఇక్కడ పగలగొట్టిన ముక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 5 రూపాలుగా ఈ 5 ప్లేసెస్లో పడడం అయితే జరిగింది. మనం ఈ మురుడేశ్వర్ చూసుకున్న తర్వాత గోకర్ణ అయితే వెళ్ళబోతున్నాం. ఇది భూ కైలాస్. ఇప్పుడే అనిపిస్తుంది వర్త్ వర్మ వర్త్ 20 రూపీస్ వర్త్. మీకు కూడా స్టోరీ పూర్తిగా లైక్ చూపించడం జరిగింది. అలానే నేను కూడా మొదటిసారి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. నాకు ముందుగానే ఒక ఐడియా ఉందన్నమాట. లైక్ ఇలా హిస్టారికల్ ప్లేసెస్ గురించి కానీ లేదా ఈ స్టోరీస్ గురించి కానీ ఇదంతా కూడా నాకు ముందు నుంచి ఐడియా ఉంది.